తప్పనిసరి మండపేటలో పరిస్థితి పొల్యూషన్ ప్రభావం ఎలా ఉందండి? సార్ మండపేట వాహనాల యొక్క తీరి చూస్తుంటే ఈ పొగలు చాలా వ్యాపించి కాలుష్యం ఎక్కువగా బయలుదేరుతుందండి. దానివల్ల ఊపిరితిత్తులకి ఎలర్జీ కింద వచ్చే దగ్గు రొంపలు ఎక్కువగా ఉంటున్నాయండి. కాలుష్యం ఎక్కువగా ఉంటుందండి. దాని సాయం ఫ్యాక్టరీల నుంచి కూడా దూకర ఎక్కువగా వస్తుందండి. ఆ ఫ్యాక్టరీలతో వచ్చి కొంపల మీద పడిపోయి కొంపలు తుడుచుకోలేక వండుకున్న పదార్థాల్లో ఆహారంలో పట్టం ఒకటండి, నీళ్ళ మంచినీళ్ళ బిందుల్లో పడటం ఒకటి కూడా జరుగుతుందండి. అది ప్రభుత్వం కథ అంతే దాని మీద దృష్టి పెట్టి ప్రభుత్వం గురించి అరికట్టే బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. అది ప్రజల ఆరోగ్య సమస్య నా ఒక్కడిదనే కాదండి, ప్రజల ఆరోగ్య సమస్య. అది ఏం చేద్దండి, కాలుష్యం ఎక్కువగా ఈ ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి దూగరే భవనాల మీద పడి ఇళ్ళ మీద పడి మామూలుగా వ్యాపించి ఆహార పదార్థాల మీద కూడా పడిపోతుందండి. దాని గురించి హెల్త్లో కొంచెం పిల్లలతో సహా ఆరోగ్యాలు కొంచెం అనుకూలంగా ఉండలేదు. దాని గురించి మీరు యాక్షన్ తీసుకుని దాన్ని సరైనటువంటి రీతిలో మార్చమని మేము కోరుతున్నామండి. మరొకటి దోగరి మరలా వచ్చేస్తుందండి, కళ్ళలో పడిపోతుంది, పిల్లలకి పెద్దోళ్ళకి కళ్ళు వాసిపోతున్నాయి. దాన్ని మీరు అరికట్టారు. కొద్దిగా చూడాలండి, మా కోసం చూసి పట్టులోకి పాడైపోయినాయండి, కొత్త చూడండి బాబు. మండపేటలో కాలం చెల్లిన చాలా వాహనాలు తిరుగుతున్న పొల్యూషన్ వల్ల చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఒకే వెహికల్ మీద మైనర్ పిల్లలు 3-4 వెళ్ళడం చాలా దారుణం. దానిపై తీవ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కాలం చెల్లిన బళ్ళ వల్ల పొల్యూషన్ ఎక్కువగా వచ్చి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక పోలీసు వారు ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రైస్ మిల్లుల వల్ల దుమ్ము దోగర రావడంతో ప్రజలు కళ్ళుతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కళ్ళకి ఇన్ఫెక్షన్ రావడం, కళ్ళు మంటలు, పుస్తకాల వరకు కూడా చాలా ఇబ్బంది పడి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏడుది రోడ్లో ఉన్న వాటిపై అధికారులు ఆ పొల్యూషన్ పైకి రాకుండా, దుమ్ము దోగర పైకి రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నా సరే అధికారులు నిమ్మక నీరెత్తినట్టు ఉన్న చాలా దాని కనుక బూడిదది పైకి రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో మండపేటలో ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద వృక్షాలు కూడా నరికేస్తున్నారు. మన బస్ స్టాండ్లో కూడా సుమారు 20 చెట్ల వరకు నరికేశారు. కారణం వాళ్ళు అధికారులు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో తెలుస్తుంది, ఎందుకు నరుకుతున్నారు, అసలు ఏంటి, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంది. ఈ మండి టెండర్లో పచ్చని వాతావరణం ఉండాల్సిన సమయంలో వృక్షాలు కొట్టడం దారుణం. అలాగే ఖచ్చితంగా ఈ మైనర్ బాలికలపై కాలం చెల్లిన వాళ్ళపై